విధంగా ఉన్నాయి, కల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం, వాస్తవాలు ఏందో తెలుసుకుందాం. సార్ ఎట్లుంది సార్, ఏంటి పరిస్థితి? మీరందరూ చూస్తున్నారు, ఇందాక ఫీల్డ్ పర్యటన కూడా కలెక్టర్ గారు కూడా వచ్చినారు. ఇది నేను ఈ సెగ్మెంట్లో చేసిన మూడోది జిల్లా. సిద్దిపేట చూసాము, కరీంనగర్ చూసాము. ఇక్కడ కూడా చూసిన తర్వాత, సందర్శించిన తర్వాత ఫస్ట్ మిల్లర్ బ్రదర్స్తో మీటింగ్ పెడతాము. మొత్తానికి గ్రౌండ్లో పరిస్థితి ఇప్పుడు చాలా వేగవంతంగా స్టార్ట్ అయింది. ఇక్కడ మోతీలాల్ గారు చెప్పినట్లు కొంచెం లేటుగా అరైవల్ స్టార్ట్ అయినప్పటికి కూడా ఇక్కడ మనం ధాన్య సేకరణ చాలా ఎక్కువ ఉంటుంది మేము అనుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మీరు ఇప్పటికీ ఆల్మోస్ట్ 16 లక్ష మెట్రిక్ టన్ కొన్నాం. సో ఈసారి చాలా ఉత్పత్తి కూడా మీకు అంతా తెలుసు, ఆల్మోస్ట్ 150 LMT ఉంది. కాబట్టి మనకు ధాన్యం సరిపోయినట్టుగా వస్తుంది మేము నమ్ముతున్నాము. ప్రత్యేకంగా మనము ఏం చెప్తున్నామంటే 500 బోనస్కి లాభం మన రైతాంగానికి దొరకాలి. కాబట్టి వాళ్ళు ఎవ్వరికి ఇటువంటి తిరగకుండా సన్న రకం ప్యాడీ ఉంటే వాళ్ళు సెంటర్లో తీసుకువస్తే 2 డేస్లో దాంట్లో పేమెంట్ మరియు 3rd డేలో బోనస్ కూడా పడుతుంది. ఇది వరకు సుమారుగా ఆల్మోస్ట్ ఇంచుమించుగా 2000 crores వరకు మనము ప్యాడీ MSP చేసాము. సన్న కొద్దిగా తక్కువ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ 20 to 30 crores వరకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది మరి ఒకసారి ప్రభుత్వ వైపు నుంచి ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో ఒక ప్రభుత్వం ఇది మంచి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఒకవైపు రైతాంగానికి 500 బోనస్ అది డబ్బు దొరుకుతుంది అదనంగా, మరియు అది దాని నుంచి వచ్చినటువంటి సన్న రకం ప్యాడీ మెయిలింగ్ చేసుకొని మన రేషన్ కార్డు ధారకులకి, తెలంగాణ ప్రజలకి సన్న బియ్యము ఫస్ట్ టైం దొరుకుతుంది. సో ఈ అంతా ప్రజలకి ఆశయాల మేరకు, ప్రభుత్వ ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా మనం ఒక టీం వర్క్గా పనిచేసి సాధిస్తామని అనుకుంటున్నాం. ఏంటి సార్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రైతులతో కంప్లైంట్స్ రేజ్ అయ్యాయా ఈ 500 అంశంలో? 500 చూడండి, కంప్లైంట్స్ రైతాంగంతో నుంచి తక్కువ వస్తుంది. నిజం చెప్పాలంటే రకరకాల వస్తుంది. న్యూస్ పేపర్, విజువల్ మీడియా కూడా దానికి ఒక మంచి ఫీడ్బ్యాక్ మనం చూస్తున్నాము. ఇప్పుడే ఇక్కడ కంప్లైంట్ వచ్చేస్తే ఇమీడియట్గా మన వారు గ్రౌండ్లో పోయి పరిశీలిస్తారు. కానీ ప్రతి చోటలో నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఈ దాంట్లోనే 20 సెంటర్స్ తిరిగాము. రైతులతో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాము. లాస్ట్ దాంట్లో కూడా మీ వారు కూడా ఉండే, వాళ్ళతో అడగండి, సంతోషంగా ఉన్నారు, ఏం సమస్య లేదు, సమస్య ఉన్న చోట్లలో పరిష్కారం చేసి వెళ్తున్నాము. సో ఇనీషియల్గా కొంత లేట్ క్రాప్ రావడం వల్ల, మార్కెట్ కూడా హై రావడం వల్ల కొద్దిగా అరైవల్ తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఫుల్ స్పీడ్గా వచ్చేసింది, ఏం సమస్య లేదు. రైతాంగానికి మరి ఒకసారి మీ ద్వారా తెలిసి పరిచేస్తున్నాము. ఒక హెల్ప్ లైన్ ఉంది, స్టేట్ హెల్ప్ లైన్ ఉంది, మా ఆఫీస్లో ఉంటుంది. ఏది సమస్య ఉంటే దాంట్లో నంబర్ కొడితే తప్పకుండా దానికి 24 hours పరిష్కారం చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు కమిషనర్ సివిల్ సప్లై ఏం చెప్పబోతున్నారు? ఆదిలాబాద్ మనకు ఒక చాలా ప్రియమైన జిల్లా. ఇక్కడ లాంగ్ బ్యాక్ 2001లో పనిచేశాము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు, కష్టపడి పనిచేసేవారు ఉంటారు. సో మీ కష్టానికి, మీ దానికి తగినట్టుగా మీకు రేటు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ ఆకాంక్ష, ప్రభుత్వ దృఢ నిశ్చయం ఒకటి. సో కాబట్టి ఎలాంటి భయం అపోహలాలు అనుమానాలు లేకుండా సెంటర్ మీది, సెంటర్లో రండి, అక్కడ చేయండి. ఏదన్నా ఉంటే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, మనము ఉన్నాము. సో నిర్భయంగా మీ సెంటర్ అనుకొని సెంటర్లో సంతోషంగా రావాలి, సంతోషంగా ప్యాడీ ఇచ్చి పోవాలి. ఇది పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలకు నాకు గతం నుండి దగ్గర సంబంధాలు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన విధంగా బోనస్ ఇస్తాం, ఏ సమస్య ఉన్నా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జేసీ గారికి చెప్పచ్చు. సమస్య పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కల్లాలు మీవి, సెంటర్స్లో ఎప్పుడైనా మేము అందుబాటులో ఉన్నామని సివిల్ సప్లై కమిషనర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.